నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ బురాన్పల్లిని దత్తత తీసుకొని అన్ని విధాల అభివృద్ధి చేస్తాను గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ స్పీకర్ మొయినాబాద్ లో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అరెస్టు అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు శ్రీశైలం ఎమ్మెల్యేపై ఫారెస్ట్ అధికారులు డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు విచారణ జరిగి చర్యలు తీసుకుంటామన్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వం చేతి వృత్తులకు చేయూతనివ్వాలి గన్ పార్క్ వద్ద నిరసన తెలిపిన కల్లుగీత కార్మికులు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా బురాన్పల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు గ్రామంలో జరిగిన పల్లెల్లో పనుల జాతర 2025లో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు 20 లక్షల వ్యయంతో చేపట్టే బురాన్పల్లి గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన నూతన బీటీ రోడ్డుకు ప్రారంభోత్సవం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని తెలిపారు ప్రభుత్వము ప్రజాప్రభుత్వం మీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా పనుల పండుగ అని చెప్పేసి కార్యక్రమాన్ని తీసుకున్నాం ఆ సందర్భంగా మీ బురంతపల్లి గ్రామానికి రావడం జరిగింది ఎందుకు వచ్చినాం బురంతపల్లి కంటే 63 లక్షల రోడ్ ఒకటి దండారంకి వెళ్ళి 63 లక్షల రోడ్ ఒకటి ఇక్కడికి వెళ్ళి మన దండారం మెయిన్ రోడ్ ఇక్కడ కూడా ఎలక్షన్లో చెప్పినాం మేము ఏంటంటే అన్ని హామీలు ఇచ్చినాం తెలియకుండా ఇచ్చినాం ఏంటంటే కేసీఆర్ ఇంత అప్పు చేస్తాడు ఇంత రాష్ట్రాన్ని దోసుకొని తినడని మాకు తెలియదు అప్పుడు ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక తెలిసింది 6,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఎంత 6,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు మిత్తికి నెలకు రేవంత్ రెడ్డి ఎంత కడుతున్నాడు అంటే 6,500 కోట్లు మిత్తి కడుతున్నాడు ఎంత 6,500 కోట్లు కడుతున్నాడు మళ్ళీ ఎందుకు తీసుకున్నాడో అప్పు మిత్తి మనం ఎందుకు కడుతున్నామో మనకు అర్థం కాని పరిస్థితి ఉన్నది మనకి ఇస్తానా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే ఇచ్చిండా ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళకి వీళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తానాడు ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం ఇస్తానాడు ఇచ్చిండా ఏది చేయకుండా అప్పు చేసి మాత్రం పోయిండు వాళ్ళ కుటుంబం ఒకటి మంచిగా అయింది 10 ఏళ్ళల్లో ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న లీడర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే కానీ లీడర్లు కానీ వాళ్ళు మంచిగా అయినారు వాళ్ళు ఇప్పుడు తిరుగుతుండొచ్చు కదా టీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతలేరా ఉన్నారా లేదా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు చేవెళ్ల నియోజకవర్గంలో పల్లె నిద్ర కార్యక్రమంలో నుంచి శుక్రవారం సచివాలయం ముట్టడి కార్యక్రమానికి వెళ్తుండగా ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు మొయినాబాద్ పోలీస్ స్టేషన్కు భారీగా చేరుకొని నిరసన తెలిపారు అబద్ధాలుగా అన్ని ప్రజలకు చెప్తా ఉన్నది ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు కరెంటు ఇవ్వట్లేదు ప్రజలు చనిపోతూ ఉన్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఈరోజు ఎక్కడ పోయిందో మూలకు పడింది కాబట్టి వీటన్నిటి సమస్య మీద భారతీయ జనతా పార్టీ ఈ రోజుతోనే కాదు ఈ పోరాటం కొనసాగిస్తాము మొత్తం ప్రజలకు న్యాయం జరిగే వరకు ప్రజలకు అన్ని రకాలుగా సివిక్ కమ్యూనిటీస్ అంటే పౌరకు సంబంధించినటువంటి అన్ని వసతులు అన్ని ఒక సౌకర్యాలు వారికి వచ్చేటట్టు పోరాడుతుంది భారతీయ జనతా పార్టీ
ఈ పోరాటాన్ని ఇప్పటితో కాదు, ఇది కొనసాగిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. హైదరాబాద్ నగరంలో వానాకాలము ఒక వానలు మనం ఏదో చూస్తున్నామో అది హైదరాబాద్లో బీభత్సాన్ని సృష్టించిన విషయాన్ని మనం చూసాం. ఈ బీభత్సంతో పాటు అధికారులకు మేము అప్రమత్తంగా వాళ్ళని ఉండమని చెప్పాము. వానాకాలం వస్తుంది, మ్యాన్ హోల్స్ కానీ, రోడ్లు కానీ, కరెంటు సమస్య కానీ ఇవన్నీ పెరుగుతాయని చెప్పేసి. కానీ అధికారులు కూడా ఎవరు పట్టించుకోలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు, అధికారులు పట్టించుకోలేదు, వాళ్ళకి సంబంధించిన యంత్రాంగం పట్టించుకోక మొన్న రామంతపూర్లో శ్రీకృష్ణుడి ఒక రథం మీద హై టెన్షన్ వైర్ పడితే దాంతో 6 అప్పటికే మరణించారు. దాంతో ఆగకుండా నెక్స్ట్ డే అమ్మర్పేటలో ఒకరు మరణించారు. మరి దాని తర్వాత సికింద్రాబాద్లో ఒకరు మరణించారు. తర్వాత స్ట్రీట్ లైట్స్ ఎక్కడ కూడా లైట్ అక్కడ లేవు హైదరాబాద్ నగరంలో. రోడ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయి. ఎన్నోసార్లు ప్రభుత్వానికి మేము చెప్తున్నప్పుడు కూడా వానాకాలం వస్తుంది, ప్రజల ఒక సమస్యను పట్టించుకోండి అంటే ఇటు జిహెచ్ఎంసీ పట్టించుకోలేదు, ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు, ఇటు ఒక ప్రభుత్వం ఒక యంత్రాంగం పట్టించుకోవట్లేదు. కాబట్టి హైదరాబాద్ నగరంలో మొత్తం 6 జిల్లాలకు సంబంధించినటువంటి అంటే మా సంస్థాగతంగా 6 జిల్లాల కార్యకర్తలు దాదాపు 5,000 మంది ఈరోజు సెక్రటేరియట్, ఎందుకంటే అది యంత్రాంగ ఒక స్థానము, ముఖ్యమంత్రి గారి దగ్గరనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి సెక్రటేరియట్ని ముట్టడికి పోయారు. చాలామంది అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు. అక్కడ ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు అక్కడ అంతగా అడ్డుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా అరెస్ట్ జరుగుతూనే ఉన్నాయి. నేను 2 రోజుల నుంచి చేవళ్ళ ప్రాంతంలో పల్లె నిద్ర అనేటటువంటి కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్కు ఈ కార్యక్రమంకు పోతుంటే నన్ను మోయినాబాద్లో ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఒకవైపు ప్రభుత్వము పని చేయదు, మేము ప్రభుత్వానికి పని చేయమని చెప్తే ఇటువంటి అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ మామూలుగా కాదు, హైదరాబాద్లోనే కాదు, యావత్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక అరెస్ట్ చేశారు. పాల్వాయి హరీష్ బాబు గారు మా ఎమ్మెల్యే, వారు చాలా సీరియస్గా ఉన్నారు. 3-4 రోజుల నుంచి వారు హంగర్స్ట్రైక్ చేస్తూ ఉన్నారు పోడు భూముల విషయంలో. మరి వారిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు ఏదైతే మన వాళ్ళకు ప్రభుత్వం ఆ ఒక పోడు భూముల గురించి మాట్లాడకపోతే అరెస్ట్ చేయకుండా వారిని బయట ఎక్కడ కూడా వారు ఈ ధారణ చేయనీయలేదు, దీక్ష చేయనీయలేదు, వారి ఇంట్లో దీక్ష చేశారు. కాబట్టి ఈరోజు నేను వారికి కూడా చెప్పాను, మీరు విరమించండి, తర్వాత పోడు భూమి మీద కూడా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడతాం. శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిపై దోర్నాల అటవీ శాఖ సిబ్బంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తమపై అకారణంగా దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కల్లుగీత వృత్తి రక్షణ హామీల అమలుకై గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ కల్లుగీత వృత్తిదారుల సంఘం పెద్ద ఎత్తున నిరసనకు దిగింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర స్థాయి గౌడ కల్లుగీత సంఘాల నాయకులు పాల్గొన్నారు. కల్లుగీత వృత్తిలో మరణించిన గౌడన్నలకు నివాళులు అర్పించారు. గౌడ కులస్తులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, చేతి వృత్తిదారులపై చేస్తున్న దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, ముఖ్యంగా అత్యధిక జనాభా గల కుల వృత్తులకు ఎన్నో హామీలు ఇచ్చింది. ఆ హామీలకు భ్రమపడి ఓట్లేసి అధికారంలో తెచ్చారు. ఇలా అధికారంలో వచ్చిన మరుక్షణం నుంచే ఎవరైతే ఓట్లేసి అధికారంలో కూర్చునబెట్టినరో ఆ వర్గాలను తొక్కుతూ, అణచివేస్తూ
రకరకాలుగా హింసిస్తూ అనేక అక్రమ కేసులు పెడుతూ కుల వృత్తులను ధ్వంసం చేస్తూ అవమానపరుస్తూ ఇలా పోతా ఉంది. అధికారంలో వస్తున్నామని తెలిసి ఆనాడు ఇంటెలిజెన్సీ వ్యవస్థలో ఖచ్చితంగా అధికారంలో వస్తుందని తెలిసి ఎలక్షన్లు జరుగుతున్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి. అధికారంలో వచ్చిన వెంటనే ఈ దుకాణాలు ఎట్లా బంద్ చేయాలని చెప్పి కుట్రలు కుతంత్రాలతో ఇలా ఈ కుల వృత్తులు మొత్తం విధ్వంసం చేసింది. బాగుపడుతున్నటువంటి గొల్ల కుర్మలకు నోట్ల మనువాసి 3 లక్షల రూపాయలు డైరెక్ట్ అకౌంట్లు వేస్తామని చెప్పి ఒక్క గొర్రె పిల్లని ఇవ్వలేదు. మా ముదిరాజు సోదరులకు ఒక్క చేప పిల్ల కూడా లేదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎక్కడ లేదు. బీసీఏ గ్రూప్ లేదు. ఏపీ మంత్రి నారాయణ కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టి తొలగింపు పనులను పరిశీలించారు. వైసీపీ నాయకులు అమరావతి మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని, అసత్య ప్రచారాలను నమ్మొద్దన్నారు. వెస్ట్ బైపాస్ రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణంతో వాగు ప్రవాహానికి ఆటంకం కలిగిందని మంత్రి తెలిపారు. రాజధానిలో ఈ మధ్య వర్షాలు వచ్చినప్పుడు దాని మీద కొంతమంది రాద్ధాంతం చేసి సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ చేశారు. ఈరోజు అమరావతి రాజధానిలో అనేకమైన పనులు జరుగుతున్నాయి. ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కావచ్చు, అదేవిధంగా వెస్ట్ బైపాస్ రోడ్ యొక్క కన్స్ట్రక్షను చివరి దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే కొండవీటి వాగు ఉందో, కొండవీటి వాగు పోయే దగ్గర ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు మీద ఒక 210 మీటర్ల పొడవులో ఒక బ్రిడ్జి కట్టారు. 210 మీటర్లు. దాంట్లో 120 మీటర్ల వెడల్పులో వెంట్లు కట్టారు. వెంట్లు అంటే అటు ఇటు నీళ్లు పోయేదాన్ని కట్టాయి. 9 వెంట్లు. అయితే పని చేస్తూ ఉండారు కాబట్టి ఆ వెంట్ల దగ్గర పూర్తిగా మట్టి బ్లాక్ అయిపోయింది. ఆ యొక్క బ్రిడ్జి కింద 24 అడుగులు వాటర్ పోయేటట్టుగా ఫ్లో ఉండాలి. 24 అడుగులు లోతుకు ఉండాలి. 24 అడుగులు మట్టితో బుడకపోయింది. మట్టితో బుడకపోవటం వల్ల పైనుంచి వచ్చే కొండవాగు యాక్చువల్గా అటు నుంచి పోలాక అది రివర్స్ కొట్టింది. అయితే దాన్ని తీయడానికి అధికారులు యాక్చువల్గా ఆ వెంట్లో వాటర్ తీయడానికి ట్రై చేశారు. 9 వెంట్లలో 2 వెంటల్లో మాత్రమే కొద్దిగా వాటర్ పోయేట్టుగా చేయగలిగారు. అయితే యాక్చువల్గా అలా కాదు, ఏదైతే రోడ్డు ఉందో వెస్టర్న్ బైపాస్ రోడ్డు ఒక 50 మీటర్లు కట్ చేసేయండి, వాటర్ ఫ్లో పోతుందని చెప్పాను. దాని ప్రకారం యాక్చువల్గా వాళ్ళు ఇప్పటికైతే 24 మీటర్లు కట్ చేశారు. బ్యాలెన్స్ కూడా కట్ చేస్తున్నారు. అది కట్ చేస్తే పూర్తిగా వాటర్ వెళ్ళిపోతుంది. దీనికోసంగా కొందరు పనిగట్టుకొని రాద్ధాంతం చేశారు. పనులు జరిగేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఖచ్చితంగా కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క వెస్టర్న్ బైపాస్ మీద అక్కడక్కడ వెంట్స్ పెడతారు, అటు ఇటు వాటర్ పోవటానికి. పెట్టేటప్పుడు ఏంటంటే వర్క్ జరుగుతుంది. వర్క్ జరిగినప్పుడు అవి క్లోజ్ అయినాయి. ఆ వర్క్ పూర్తి అవ్వగానే అవి తీస్తారు. అవి తీసేదాకా కొద్ది ఇప్పుడు ఏదైతే వెంట ఇక్కడ కట్టారో దాని కింద యాక్చువల్గా షంటింగ్ సామాను పెట్టడం అవన్నీ చేస్తున్నారు. దానివల్ల క్లోజ్ అయినాయి. దానివల్ల కాబట్టి అందరికీ నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే అమరావతి క్యాపిటల్ సిటీ చాలా సురక్షితమైంది. నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాము. నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్, పంపింగ్ స్టేషన్స్ అవన్నీ. ఎంత ఫ్లడ్ వచ్చినా ఈ కొండవీటి వాగు కూడా ఫిల్ కాదు, అంటే ఆ కెనాల్స్ కూడా ఫిల్ కావు. అంత కెపాసిటీ విధంగా యాక్చువల్గా చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ యొక్క బ్రిడ్జి దగ్గర పనులు జరగటం వల్ల మట్టితో బుడికిపోవటం వల్ల అవతల వాటర్ యువతలకు రానందువల్ల జరిగిన చిన్న ఇది దాన్ని యాక్చువల్గా క్లియర్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఏ నాయకులైనా, కొంత నాయకులు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. అవన్నీ వచ్చి చూడండి, వచ్చి చూసి కంటితో వచ్చి చూస్తే తెలుస్తుంది. ఎవరికైనా వచ్చి కంటితో వచ్చి చూస్తే తెలుస్తుంది. కానీ ఎక్కడో కూర్చొని మాట్లాడితే కాదు. మీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని చెప్పినా, ఏం చేసినా 3 సంవత్సరాలు అమరావతి పూర్తవుతుంది. రేపు మార్చికి ఆల్మోస్ట్ 4000 హౌసెస్లో ఒక 100-200 హౌసెస్ తప్పితే మిగతా అన్ని అధికారులకు ఇచ్చేస్తున్నాం విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదేవిధంగా 1.5 yearలో ట్రంక్ రోడ్స్ అయిపోతాయి. ప్రభుత్వం చేసిన నిర్వహణతో అది ఒక అడవి అయింది. ఆ అడవి యొక్క కంపలన్నీ తొలగించడానికి యాక్చువల్గా ఎక్కువగా జేసీబీలు ప్రక్కనలు పెట్టారు. దాంట్లో కొన్ని రాళ్ళు పోయినాయి. అవన్నీ కూడా వర్షాలు తగ్గానే వెంటనే చేయిస్తామని మరొకసారి తెలియజేస్తూ, ఎవరు ఏం మాట్లాడదలుచుకున్నా ఇక్కడ వచ్చి చూసి మాట్లాడితే రియాలిటీ తెలుస్తుంది. అంతేగాని ఎక్కడో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు క్షమించరు. హైదరాబాద్ పాత బస్తీలో శుక్రవారం ప్రార్థన తర్వాత పాలస్తీనాకు మద్దతుగా మక్కా మసీదు వద్ద స్టూడెంట్స్ ఇస్లామిక్ సంస్థ శాంతి నిరసన చేపట్టింది. భారత ప్రభుత్వం పాలస్తీనాకు మద్దతు ఇవ్వాలని, ఇతర దేశాలు ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేయవద్దని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. गाले दो यहाँ पर सेटअप मिल जाता है। तुम आगे हो जाएंगे परेशानी वो जो क्लिप तो खाली चलो ले लेंगे। आज के दिन जो है हमारा ये हमेशा पहले से तय क्योंकि जब तेलंगाना मूवमेंट हुआ था उस वक्त आप लोगों ने सपोर्ट किया था इसको तेलंगाना। मैं बताया ना अभी हमारा कोई नया ऐलान से प्लान नहीं है, पहले से प्लान था हमारा। पिछले हफ्ते जो राजी था चलो डिस्पर्स हो जाओ इधर से निकल जाओ, सब निकल जाओ इधर से, प्रोटेस्ट हो गया।
तेलंगाना इंशाल्लाह मीडिया ब्रीफिंग देंगे। चलिए भाई बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हम देख रहे हैं कि गुज़िश्ता 2 सालों से फ़लस्तीन में जिस किस्म की बर्बरियत हो रही है, मासूम बच्चों को मारा जा रहा है, ख़वातीन को मारा जा रहा है, जुल्म की जितनी इंतहा हो सकती वहाँ पर हो रही है, जिनोसाइड वहाँ पर अमल में लाया जा रहा है। लेकिन हम देख रहे हैं कि पूरी दुनिया खामोश तमाशाई बनी हुई है। ख़ास तौर पे जो मगरबी ममालिक है वो अपने दोहरे रवैये को सामने ला रही है, उनकी मुनाफिकत दुनिया के सामने आया हो रही है। वो जहाँ पे इंसानी हुकूक की बात कर रहे हैं, वहीं सारे इंसानी हुकूक फ़लस्तीन में जाकर ख़त्म हो रहे हैं। ये उनकी मुनाफिकत सामने आ रही है। लेकिन ये जो नई जनरेशन है वो खामोश बैठने वाली नहीं है। ये अमेरिका और यूरोप की जो मुनाफिकत है, उनकी जो हिपोक्रेसी है, उनके खिलाफ सारी दुनिया में एहतजाज हो रहे हैं। उनकी इस मुनाफिकत का रवैया, इन दोहरे रवैये पर लोग एहतजाज कर रहे हैं। हम सबसे पहले हमारी यहाँ की हिंदुस्तानी हुकूमत से भी मुतालिबा करते हैं कि वो फ़लस्तीन के मसले पर अपने स्टैंड को क्लियर रखें। वो फ़लस्तीन पर जो हिस्टोरिकल हमारा स्टैंड है कि वो आज़ाद फ़लस्तीन की रियासत पर जो हिंदुस्तानी हुकूमत हमेशा से वो स्टैंड लेती आ रही है, उसका साथ दे और इजराइल जो जिनोसाइड और जो जुल्म बर्बरियत कर रहा है उसके खिलाफ हिंदुस्तानी गवर्नमेंट आवाज़ उठाए। उसी तरीके से हम जो है आलमी ताकतों से भी ये मुतालिबा करते हैं कि वो इजराइल की मदद करना बंद करें और इजराइल को जो लोग भी वेपन्स फ्राहम कर रहे हैं, हिंदुस्तान से भी वो वेपन्स जाते हैं, हम सबसे मुतालिबा करते हैं कि वो वेपन्स को वहाँ पर भेजना बंद करें। और तीसरी बात ये कि वहाँ के लोग भूखमरी का शिकार है, लोगों को खाना पानी मैसर नहीं है। हमारी आलमी इदारों से ये मुतालिबा है कि वो वहाँ के शहरियों को उन तक खाना पानी फ्राहम करे। और आखिरी में हम हर शहरी से मुतालिबा करते हैं कि हमसे जो भी बन पड़े वो करें, हम एहतजाज करें, आवाज़ उठाएं। और एक अहम काम हम जो कर सकते हैं वो ये कि जितने भी इजरायली प्रोडक्ट्स हैं उनका हम बाइकआउट करें। इसी तरीके से हम इन फ़लस्तीन और जो रेसिस्टेंट मूवमेंट से इनकी मदद कर सकते हैं। मेरा नाम मोहम्मद फराज अहमद है। వికారాబాద్ జిల్లా తాండూరు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు విత్డ్రా గోల్మాల్ కలవరం రేపింది. బినామీ పేర్లతో ఉన్న అకౌంట్ల నుంచి బ్యాంకుల్లో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఫిక్స్డ్ డిపాజిట్లను డ్రా చేసి లక్షల్లో స్వాహా చేశారు. తాండూరు పట్టణంలోని బ్యాంకులో విశాలాక్షి అనే మహిళ కొన్ని సంవత్సరాల కిందట ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో చేశారు. అయితే మెచ్యూరిటీ గడువు ముగిసిన అనంతరం మహిళ బ్యాంకులో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్ళింది. దీంతో బ్యాంకులో అంతకుముందే విత్డ్రా చేసిన విధంగా చూపించడంతో బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు అవక్కయ్యాడు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాండూరు పట్టణంలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ యొక్క చీఫ్ మేనేజర్ శ్రీనివాసరావు గారు ఒక ఫిర్యాదు చేశారు. అట్లా ఏమంటే ఆ యొక్క బ్యాంక్ కస్టమర్ అయిన ఒక విశాలాక్షి అని ఒక కస్టమర్, ఆమె చాలా కాలం క్రితం ఎఫ్డి చేసింది కొంత అమౌంట్ని. ఎఫ్డి చేసిన అమౌంట్ కంప్లీట్గా మెచ్యూర్ అయిన తర్వాత వేరే గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పేరు మీద ఉన్న ఎఫ్డీస్ని రెండింటిని ఆమెనే వచ్చి విత్డ్రా చేసుకున్నట్టుగా ఒక తప్పుడు వ్యక్తితో చేసి ఆ డబ్బులు మొత్తం తీసుకున్నా అని చెప్పి ఆ విశాలాక్షి అనే ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది బ్యాంక్ మేనేజర్కి. దాని మీద వాళ్ళు పరిశీలించి ఎవరో తప్పుడు వ్యక్తి ఇంపర్సనేషన్ ద్వారా వాళ్ళు ఎఫ్డీలు విత్డ్రా చేసినట్టుగా గ్రహించి అది విచారణ కొరకు తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మేము కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాంట్లో ప్రాథమికంగా ఆ బ్యాంకులో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ మీద వాళ్ళు అనుమానం వ్యక్తపరిచారు. ఈ 2 ఎఫ్డీలో ఒకటి కంప్లీట్గా మెచ్యూరిటీ అమౌంట్ అయింది 2,84,000, మరొకది 3,15,000, మొత్తం కలిపితే 6,04,000 రూపాయలు మేము మిస్అప్రాప్రియేట్ జరిగింది అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్టి కేసు విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత దాంట్లో ఎవరెవరు ఉన్నారు బాధ్యులు, ఎవరు చేశారని చెప్పి ఫైనల్గా అవుట్పుట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు తెలియపరుస్తాం. 16వ తారీఖు నాడు అది ఇంకా బయటపడలేదు, తెలుస్తుంది. అంటే ప్రజెంట్లో అయితే ఒక బ్యాంకులో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ మీద ఇచ్చారు. ఆయనకి ఇంకెవరైనా సాయం చేశారా, రెగ్యులర్ ఎంప్లాయీ చేశారా, బయట వ్యక్తులు ఎవరైనా చేశారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రేమ్ అనేది అది ఇంకా తెలియాలి, ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది, ఇప్పుడే చెప్పలేం. నెలల క్రితం
క్రితం హైదరాబాద్ ఆరంగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ముగ్గురు మైనర్లు అతి స్పీడుగా వాహనం నడుపుతూ డివైడర్ను ఢీకొని మృతి చెందారు. ఆ సమయంలో పాత బస్తీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి మొన్న ఈ బ్రిడ్జ్ పైనే స్టంట్స్ చేసిన 6 యువకులకు తల్లిదండ్రుల సమక్షంలో బహదూర్పుర పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. हमको 10 दिन के बाद बहादुरपुरा पुलिस पकड़े और सख्ती से काउंसलिंग करे. हम लोग ये बोलना चाहते हैं और कोई मत करो वरना बहादुरपुरा पुलिस काउंसलिंग करेगी सख्ती से. पहले हम बहादुरपुरा मनमोहन सिंह इस पे स्टैंड करने गए थे. 10 दिन पहले पुलिस वाले पकड़े बहादुरपुरा वाले, सख्ती से काउंसलिंग करे. हम लोगों से बोलना चाहते हैं कोई ऐसा मत करो, तो बहादुरपुरा पुलिस बहुत स्टेटमेंट नहीं करेगी. मनमोहन सिंह ब्रिज पे स्टैंड करे थे, पुलिस सख्ती से कार्रवाई करे और नेक्स्ट टाइम कोई लोगों को अरेस्ट करना. ब्रिज के पास फ्लावर ब्रिज के गाड़ी बच्चे स्टैंड करे थे तो बहादुरपुरा पुलिस पकड़ बच्चों को पकड़ के हम लोग को समझाए तो नहीं समझे. वो लोग अच्छी काउंसलिंग करे रहे, बच्चे समझ गए. आप लोगों से भी गुजारिश है कि बच्चों को गाड़ी मत दो और बच्चों को ऐसा करने को छोड़ो. और हमें हैदराबाद पुलिस और बहादुरपुरा पुलिस को बहुत बहुत शुक्रिया अदा करें. बच्चों को हमारे और करें बोल के दुआ भी दे रही है. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు తిరుమలలో జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం ఆలయ 4 మాడ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. భక్తులు ఇబ్బంది పడకుండా వాహన సేవలను వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఈవో అధికారులకు ఆదేశించారు. డైరెక్షన్ ఇస్తే జిగ్జాగ్ వెళ్ళకుండా
यात्री और मसूचक जगदीश गांव मध्य प्रदेश आप चाहे तो सीधा मंदिर के सामने वाले प्रसाद कार्यालय से అంతవరకు ఇంతకుముందు కూర్చునే వాళ్ళు మరి ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బురాన్పల్లిని దత్తత తీసుకొని అన్ని విధాల అభివృద్ధి చేస్తాను. గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ స్పీకర్. మొయినాబాద్లో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అరెస్టు. అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు. శ్రీశైలం ఎమ్మెల్యేపై ఫారెస్ట్ అధికారులు డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు. విచారణ జరిగి చర్యలు తీసుకుంటామన్న పవన్ కళ్యాణ్. ప్రభుత్వం చేతి వృత్తులకు చేయూతనివ్వాలి. గన్ పార్క్ వద్ద నిరసన తెలిపిన కల్లుగీత కార్మికులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ. నేను మీ సుమాంజలి.